రైతు ఎదురు చూసేది ఒక్క వర్షం కోసమే కాదు, పెట్టుబడి కోసం వచ్చే సాయాన్ని కూడా. విత్తనం వేయాలంటే డబ్బు, ఎరువు కొనాలంటే డబ్బు, మందులు చల్లాలన్నా డబ్బే కావాలి కదా. అలాంటి సమయంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. నేటి నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా సాయంత్రం 4 గంటలకు బటన్ నొక్కి తొలి విడత నిధులను విడుదల చేయనున్నారు. దీంతో లక్షలాది మంది రైతుల బ్యాంకు ఖాతాలో నేటి నుంచే డబ్బులు జమ కానున్నాయి. ఏ విడతలో ఎవరికి డబ్బులు వస్తాయి, ఎంతొస్తాయి అనేదే ఇప్పుడు రైతుల్లో ఆసక్తిగా మారింది. తొలి దశలో 2 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న 41,37,000 మంది రైతులకు ప్రభుత్వం 2,482 కోట్లకు పైగా విడుదల చేయనుంది. అంటే ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు, మధ్యవర్తులు ఉండరు. నేరుగా రైతు అకౌంట్కే నగదు చేరుతుంది. అయితే 2 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇది కేవలం తొలి విడత మాత్రమేనని, మిగిలిన రైతులందరికీ కూడా దశల వారీగా నిధులు జమ చేస్తామని ప్రకటించింది. మొత్తం 73,32,000 మంది రైతులకు చెందిన దాదాపు 1,5 ఎకరాల భూమికి 9,000 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. అంటే ప్రతి అర్హుడైన రైతుకు రైతు భరోసా చేరేలా షెడ్యూల్ అయితే సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక కొత్త పాస్బుక్లు పొందిన రైతులకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇటీవలే కొత్త పట్టాదారు పాస్బుక్లు తీసుకున్న వారు జూలై 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అయితే సూచించింది. వారి వివరాలను పరిశీలించిన తర్వాత తదుపరి విడతల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని కూడా చెప్తుంది. కాబట్టి కొత్తగా రికార్డులు మారిన రైతులు ఏ గడువును తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరో విషయం ఏంటంటే అందరి ఖాతాలో ఒకేసారి డబ్బులైతే పడవు. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం విడతల వారీగా నిధులు జమ చేయనుంది. కాబట్టి మెసేజ్ రాలేదని, డబ్బులు పడలేదని కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వమే చెప్తూ ఉంది. బ్యాంకింగ్ ప్రక్రియ ప్రకారం క్రమంగా రైతులందరి ఖాతాలో కూడా నగదు తప్పకుండా జమ అవుతుంది. రైతులు తమ బ్యాంక్ అకౌంట్, SMS లు లేదా సంబంధిత అధికారుల ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని కూడా చెప్తూ ఉన్నారు. వానాకాలం సీజన్ మొదలై పొలాలు దున్నే సమయం వచ్చింది. అలాంటి కీలక సమయంలో రైతుల చేతికి పెట్టుబడి సాయం అందించడం వ్యవసాయానికి ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం శిల్పకళా వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కగానే తొలి విడత రైతు భరోసా నిధులు లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. ఇక మీ అకౌంట్ల డబ్బులు జమ అయ్యాయా, మీకెంత వచ్చింది, మీ ప్రాంతంలో రైతులకు నిధులు చేరాయా అనేది చెక్ చేసుకోండి.